Subscribe to Color Frames. పెర్త్ టెస్టులో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడ్డ భారత్ రెండో ఇన్నింగ్స్ విధ్వంసం సృష్టించింది. జైస్వాల్ 161 పరుగులతో ఆసీస్ బౌలర్లను చిత్తు చేశాడు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో మరోసారి తన క్లాస్ ఆట తీరును ప్రదర్శించగా కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. కోహ్లీ 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా భారత్ 295 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో బీజీటీలో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్ లోని రెండో టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ లో జరగనుంది. ఇక్కడ మరోసారి విజయంతో సిరీస్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించాలని టీమిండియా కోరుకుంటోంది. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ తర్వాత జట్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగా హెడ్ కోచ్ గంభీర్ ఉన్నపళంగా ఆస్ట్రేలియాను వీడి భారత్ కు తిరిగొచ్చాడు. గంభీర్ హఠాత్తుగా స్వదేశానికి తిరిగి రావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీని వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గంభీర్ లెఫ్ట్ అవడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు కోచ్ ఎవరన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ఏంటంటే రెండో టెస్టుకు ముందే గంభీర్ జట్టులో చేరతాడని తెలుస్తోంది. నవంబర్ 30 నుంచి టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ వార్మప్ మ్యాచ్ ని టీమిండియా సహాయక కోచ్ సిబ్బంది చూసుకుంటుంది. అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్టెన్, బౌలింగ్ కోచ్ మార్నే మోర్కల్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కోచింగ్ బాధ్యతలను చూడనున్నారు. అయితే రెండవ టెస్టుకు ముందు గంభీర్ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా వెల్లడైంది. కాగా తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ బాధ్యతలు తీసుకోగా రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఈ టెస్టు నుంచి రోహిత్ పగ్గాలు చేపడతాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ మధ్య డే నైట్ టెస్ట్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో నిలవాలంటే ఈ సిరీస్ ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా ఆల్ రౌండ్ షో ప్రదర్శించడం శుభ పరిణామం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.